హాయ్ యస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొరటాల శివ మీద సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆ కథ శ్రీమంతుడి సినిమా కథ నాదే అంటూ ఒక కుర్రాడు కోర్టుకు వెళ్ళాడు. మరి ఈ కథ నిజంగా అబ్బాయిదా లేకపోతే కొరటాల శివదా, అసలు ఏం జరిగింది, ఎందుకు కోర్టు వరకు వెళ్లాల్సింది, ఇటువంటి అంశాల మీద ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు. వారిని అడిగి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. కొరటాల శివ గారికి చుక్కెదురైందని చెప్పేసి నెట్టింట్లో వైరల్ అవుతుంది ఒక ఇష్యూ మీద, శ్రీమంతుడి సినిమా మీద. ఆ సినిమా భారీ విజయం సాధించింది, అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది, అంతా అయిపోయింది. అంత సర్దుమారుకున్న టైంలో మళ్ళీ తెర మీదకి వచ్చారు. ఆ సినిమా గురించి ఏం జరిగిందంటారు? అంటే ఈ సినిమా విషయంలోకి వచ్చేసరికి, శ్రీమంతుడి కథ విషయంలోకి వచ్చేసరికి, ఒక పత్రికలో వచ్చిన కథని కొరటాల శివ కాపీ కొట్టి శ్రీమంతుడి సినిమా చేసాడని చెప్పేసి శరత్ చంద్ర అనే కుర్రాడు కోర్టుకు వెళ్ళాడు. అది పెద్ద ఇష్యూ అయింది అప్పట్లో. దాంతో అది తెలంగాణ హైకోర్టులో కూడా ఆ కుర్రాడికి అనుకూలంగా వచ్చింది. అట్లా రకరకాల దశల్లో కొరటాల ఫైట్ చేసుకుంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఇష్యూ. లేటెస్ట్ తాజాగా ఏంటంటే సుప్రీంకోర్టు దీని మీద నిన్న ఒక తీర్పిస్తూ ఇది డిస్మిస్ చేయమంటారా, మీరు విత్డ్రా చేసుకుంటారా కేసుని, దీంట్లో వాదించడానికి అంశం ఉంటూ ఏమీ లేదు అని చెప్పి తేల్చిపారేసింది. అంటే తప్పు కొరటాలదేనని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. అన్ని కోర్టుల్లో కూడా కొరటాలకి చుక్కెదురైంది. అంటే దాదాపు కథ అదేనని కోర్టు కూడా నిర్ధారించింది. దాంతో శరత్ చంద్ర అనే కుర్రాడికైతే న్యాయం జరిగినట్టే చెప్పుకోవాలి. కాకపోతే ఎంత పరిహారం ఇస్తారో ఏంటి ఈ కుర్రాడికి అనేది ఇప్పుడు నెక్స్ట్ వార్తల్లో రావాలి. అది ఈ కథ, ఈ సినిమా శ్రీమంతు సినిమాకి సంబంధించిన వరకు ఇది ఇష్యూ. సార్, గతంలో ఇలాంటి ఇష్యూలు ఎప్పుడైనా జరిగాయి? చాలా ఉన్నాయి. ఒక్కటనే కాదు, రెండని కాదు, చాలా ఉన్నాయి. ఉదాహరణకి గోరింటాకు సినిమా అప్పట్లో పెద్ద హిట్. యువ చిత్ర వాళ్ళు తీసిన కే మోరారి నిర్మాతగా, సోన్బాబు హీరోగా, సుజాత హీరోయిన్గా వచ్చిన గోరింటాకు సినిమా. ఆ సినిమా మ్యూజికల్ హిట్, కథాపరంగా కూడా హిట్ అది. అంటే ఆ సినిమా కథ నాదేనంటూ రంగనాయకమ్మ గారు డైరెక్టర్ దాసనారాయణరావు మీద కోర్టుకు వెళ్ళింది. ఆ కథా రచయితగా కే రామలక్ష్మి పేరు ఉంటుంది. రామలక్ష్మి పేరు పెట్టుకుని వాళ్ళు ఏదో చేశారు. సాధారణంగా రామనాయకమ్మని అడిగితే ఇచ్చుండేదేమో, ఆవిడ అంగీకరించకపోవడంతో వీళ్ళు సినిమా చేసుకున్నారు. పైగా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేసి మనం నామినేట్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు అనుకోవడం వల్ల చేసుకున్నారు. అప్పుడు కోర్టుకి వెళ్తే రంగనాయకం గెలిచింది, నష్టపరిహారం కట్టాల్సి వచ్చింది దాసనారాయణరావు లాంటి వాళ్ళకే తప్పలేదు. ఇప్పుడు కొరటాల విషయంలో కూడా అదే జరిగింది. అంతెందుకు కొరటాల విషయంలో ఆచార్య సినిమా కథ విషయంలో కూడా ఇష్యూ అయింది. అప్పుడు ఈ కథ రాజేసిన కుర్రాడు ఎవరో కో-డైరెక్టర్, ఈ కథ నాదేను, నేను అప్పుడు చెప్తే విని తెరకెక్కిస్తున్నారంటే మరి బహుశా మార్చారో తెలియదు. కానీ ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మాట్లాడలేదు. హిట్ అయితే మళ్ళీ రకరకాల సమస్యలు వచ్చేవి. ఆ తర్వాత ఇష్యూ తర్వాత కొంత కథ మార్చుకున్నారేమో తెలియదు. చాలా పెద్ద ఇష్యూ అయింది అప్పట్లో కొరటాల మీద. కొరటాల కూడా దీని మీద టీవీ ముఖంగా కూడా కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చాడు. అప్పుడు ఈ శరత్ చంద్ర ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దీనికి ఒక కథ మనం ఒక హీరోకి చెప్తాం, ఆ పాయింట్ నచ్చుతుంది. లేదా ఒక డైరెక్టర్ చెప్తాం, మందిరి కథ ఉంటే పాయింట్ నచ్చుతుంది. పాయింట్ నచ్చినప్పుడు ఇతనికి పిలిచి ఇతను ఎందుకు ఎలివేట్ చేయాలి అనుకుని ఆ కథ లైన్ తీసుకోవడం, వేరే రైటర్ చెప్పి రాయించుకోవడం, లేదా ఆయనే రాయటం డైరెక్టరు, ఇలా చేసుకుంటారు. అది చేసుకున్నప్పుడు నష్టపోతాడు కదా. ఎందుకంటే మన క్రియేటివిటీ అది మన ఆస్తి, దాని మీద మన హక్కు మనకు ఉంటుంది ఎప్పుడైనా సరే. ఆ హక్కు కోసం ఫైట్ చేయాలంటే కంపల్సరీగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని మాత్రమే మనం ముందుకెళ్ళాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు కథ సినిమా హిట్ అయిన తర్వాతనే ఇలా బయటకు రావడం జరుగుతూ ఉంటుంది కదండి జనరల్గా. హిట్ అయిన తర్వాతనే కాదు, జనరల్గా కూడా సినిమా చూడగానే ఇదే నాకు అదే అనిపిస్తుంది ఎవరికైనా. అది హిట్ అయినా అవ్వకపోయినా ఫైట్ చేయొచ్చు, నష్టపరిహారం పొందొచ్చు. మీకు రైట్స్ ఉంటే మాత్రం కోర్టు ఇస్తుంది. కాపీరైట్ యాక్ట్ ఉన్నదే అందుకు, మన హక్కుల్ని పరిరక్షించడం కోసమే కాపీరైట్ ఉంది. అలాంటప్పుడు ఆ సినిమా హిట్ అయితే అది వేరే విషయం, డబ్బులు బోల్డ్ వస్తాయి. హిట్ రాకపోయినా కథ కాపీ కొట్టి తీసుంటే మాత్రం ఆ నిర్మాత నష్టంలో పాటు ఈ నష్టం కూడా భరించాల్సి వస్తుంది. ఆ రైటర్కి పరిహారం కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ చాలా, ఎందుకంటే ఒక్కోసారి కథాబలం ఉన్న చిత్రాల విషయంలో చాలా ఇది సినిమా హిట్ కథ వల్లే హిట్ అయింది అనుకోవడం. శ్రీమంతుడి సినిమా విషయానికి వస్తే మహేష్ బాబు హీరో చేసిన శ్రీమంతుడి సినిమా పెద్ద కమర్షియల్ హిట్ అది. అలాంటప్పుడు ఏం చేయాలి, ఆ రైటర్ని పిలిపించి అక్కడ ఉన్న ఒకవేళ రైటర్ అడ్రస్ తెలియకపోయినా తెలుసుకునే సరే ప్రయత్నం చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, కొరటాలకే ఇది అయిన పరువు పోయిందిగా. కోర్టు అంగీకరించిందంటే దోషిగా తేలినట్టే కదా. అప్పుడు దాకా కొరటాల నిందితుడు మాత్రమే, ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత దోషిగాని తేలినట్టే. అంటే కథ కాపీ కొట్టాడనే భావన వచ్చేస్తుంది. అవును. కాబట్టి ఈ విషయాల్లో ఏ రైటర్లైనా డైరెక్టర్లైనా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరో కథని మనం ఓన్ చేసుకుని మనం చేయడం కరెక్ట్ కాదు. దాదాపు చాలా కథల వరకు ఒక కథని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. కథల విషయంలో ఉంటుంది, మ్యూజిక్ విషయంలో ఉంటుంది, రకరకాల అంశాలు ఉంటూ ఉంటాయి. హాలీవుడ్ సినిమాలు ఎత్తే సినిమాలు చేస్తారు, రైట్స్ కొనుక్కోకుండా సినిమాలు చేస్తూ ఉంటారు. ఒకటి కాదు, ఈ కాపీరైట్ ఇష్యూస్ చాలా ఉంటాయి, చాలా రకాలుగా ఉంటుంది. కథా రచనల విషయంలోనే కాదు, సినిమాని కూడా ఎత్తేస్తారు. అదే ఇప్పుడు ఉదాహరణకు త్రివిక్రమ్ గారు తీసే సినిమాలు కొన్ని పాత సినిమాలు, మీనా సినిమా తీసా ఆ సినిమా తీశారని ఆయన చెప్పే చేశాడు. ఇప్పుడు చెప్పి చేస్తే గొడవ లేదు.
చెప్పకుండా చేస్తేనే వచ్చే తిప్పలు ఇవి. ఇప్పుడు చెప్పు చేశారనుకో, ఎద్దనపూడి సులోచన గారిని అడిగి మేము ఈ కథను మాకు తీసుకుంటామని కొంత రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకుంటూ ఉంటారు, అవి చేస్తూ ఉంటారు. కొంతమంది రైటర్లు గోస్ట్ రైటర్లుగా ఉంటూ కథలు అమ్ముకుంటూ ఉంటారు, కథల ఫ్యాక్టరీలు నడుపుతూ ఉంటారు కొంతమంది. ఆ టైప్ రైటర్లు కూడా ఉన్నారు. టాలెంట్ ఉన్న రైటర్లు ఏంటంటే ఒకే రైటర్కి అంత రెమ్యునరేషన్ తీసుకుంటే పేరు ఇది అయిపోద్దని చెప్పేసి ట్యాక్సులు సమస్యలు వస్తాయని చెప్పి రకరకాల పేరు మీద, సహస్ర పేరు మీద ఒక కథని, హేమచంద్ర పేరు మీద ఒక కథని అమ్ముకుని ఫ్యాక్టరీలు పెట్టుకుని టాలెంట్ ఉన్న కుర్రాళ్ళని దగ్గర పెట్టుకుంటారు కొంతమంది. వాళ్ళని గోస్ట్ రైటర్స్ అంటారు. మన దగ్గర ఒక డెస్క్ ఇన్ఛార్జ్ ఒక పోస్ట్లోనే ఈ రైటర్ ఉంటాడు, పేరు వేసుకుంటూ ఉంటాడు. ఇది ఉంది. గోస్ట్ రైటర్గా 10 మంది టీం పెట్టుకుని వాళ్ళతో రాన్ చేసుకుంటుంటారు, లేదా వాళ్ళ దగ్గర నుంచి ఐడియాలు తీసుకుంటూ ఉంటారు. దీన్ని డెవలప్ చేయని చెప్పి రాన్ చేస్తారు. రాన్ చేసి ఫైనల్గా వీళ్ళు పేరు వేసుకుంటారు. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. సత్యం సినిమాలో ఒక లిరిక్ రైటర్ ఆ టైపే ఉంటుంది. గోస్ట్ రైటర్స్, పాటల రచయితలు కూడా గోస్టులు ఉంటారు. గతంలో కూడా పాత వాళ్ళు సముద్రాల మల్లాది రామకృష్ణ శాస్త్రి, మల్లాది విషయంలో కూడా ఇలాంటి విషయాల్లో కూడా ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు వీళ్ళకి గోస్ట్ రైటర్లు, వీళ్ళు వాళ్ళకి గోస్ట్ రైటర్లు అనేది ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ వచ్చిన పదం కాదు ఇది, గోస్ట్ అనే పదం. కాపీ అనే పదం కూడా ఇవాళ వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు ప్యాసా సినిమా స్ఫూర్తితో మల్లెపూ సినిమా చేశారు. అసలు కోర్టు కూడా చూస్తుంది ఎన్ని సీన్లోనే ఎంత కాపీ కొట్టారు, ఎంత కాపీ కొట్టలేదు అనేది కోర్టు కూడా పరిగణలో చూస్తుంది. ఇది చూసిన తర్వాత దాని మీద తీసుకుంటుంది. ఇవాళ కొరటాలకి వ్యతిరేకంగా మరి కోర్టు తీర్పు వచ్చి, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందంటే ఎంతో కొంత నిజం లేకపోతే తీర్పు రాదుగా. అవును, అది ఓకే. అంటే ఇప్పుడు ఈయన రాసుకున్న బుక్ ఎక్కడైనా ముందు పబ్లిష్ చేయకుండా ఆయన దగ్గర అంటి పెట్టుకున్నాడు అనుకోండి. కాదుగా, ఒక పత్రికలో కథ వచ్చాడు, సపోజ్ వారపత్రికలో కథ వచ్చింది. ఆ కథనే లైన్ బాగుంది అనుకుని చెప్పి ఇది సినిమాగా చేస్తే బాగుంటుంది అనుకుని ఐడియా వస్తుంది. ఆటోమేటిక్గా డైరెక్టర్ క్రియేటివ్ ఇది ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్టర్గా బాగుంది పెట్టుకుంటారు. ఇప్పుడు నేను రైటర్ని, నేను చిన్నప్పటి నుంచి నేను కథలు చదువుకుంటున్నాను. అప్పట్లో మధుబాబు, గిరిశ్రీ భగవాను, విశ్వప్రసాద్, వచ్చిన మంది రైటర్లు, ఎద్దనపూడి సులోచన అని, మాదిరెడ్డి సులోచన, వాసిరెడ్డి సీతాదేవి, సూర్యదేవ రామ్మోహన్ రావు, కొమ్మనపల్లి గణపతిరావు, ఎండమూరి వీరేంద్రనాథ్, ఇట్లా చూసుకుంటే చాలా ఉంటాయి. ఆర్ సంధ్యాదేవి, ఇలా 3 మంది రైటర్లు ఉంటారు. అందరు రైటర్లు చదువుకున్నప్పుడు నాకు చదివినప్పుడు ఈ కథ చాలా బాగుంది అనుకుని ఉంటుంది. నేను డైరెక్టర్గా సినిమా ఫీల్డ్లో ఉన్నా. అప్పుడు నా దగ్గర కథల కోసం ఈ పలానా అప్పుడప్పుడు చదివాను కదా, పలానా ఆ రైటర్ విశ్వప్రసాద్ రాసింది, లేదా కొమ్మూరు సాంబశివరావు గారు రాసిన ఆ నవల అయితే ఇది బాగుంటుంది అనుకుని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నేను వెళ్ళి కొమ్మూరు సాంబశివరావు లేకపోతే ఎన్ఆర్ నంది దగ్గర రైట్స్ కొనుక్కొని సినిమా చేయడం కన్నా ఇప్పుడు సిగ్గు అనే నవల ఒకటి ఉంది, ఎన్ఆర్ నంది నవల. అది మొన్న మధ్య నేను మంచి కథ అది, సిగ్గు. అతనికి ఏజ్ మారకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఏజ్ మారకుండా వస్తాడు అతను. ఇతను యంగగా ఉంటాడు, అతని కొడుకులు వీళ్ళని ముసలు అయిపోయి ఉంటారు. అది మంచి నవల సిగ్గు. అది సినిమాకి భలే పనికి వస్తుంది అనుకోండి. ఈ మధ్యన ఎవరో దాన్ని సినిమాకి చేసేసారు, కాపీ కొట్టేశారు. అది కూడా అది వాళ్ళు అన్నానంది ఫ్యామిలీ వాళ్ళు ఫైట్ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు. ఇట్లాంటి సమస్యలు చాలా ఉంటాయి ఈ ఫీల్డ్లో. అది అవునండి, నిజంగా ఒక సినిమా కథే కాదు, మ్యూజిక్ కూడా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి కథకి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే దీనికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. రైటర్స్ అసోసియేషన్లో మెంబర్ అయి ఉంటేనేమో మన ఆ కథని తీసుకెళ్ళిపోయి రైటర్స్ అసోసియేషన్లో నమోదు చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్స్ అసోసియేషన్లో మెంబర్ అయి ఉంటే అక్కడ ఏమైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. మనకి ఏ మెంబర్షిప్ లేదనుకోండి, ఏం చేయాలంటే ఆ కథని ఒక కవర్లో పెట్టుకుని రిజిస్టర్ పోస్ట్తో మన అడ్రస్కి మనం పంపించుకుని దాన్ని ఓపెన్ చేయకుండా ఇంట్లో పెట్టుకుంటే రేపు పొద్దున ఎవరైనా ఈ కథను ఎత్తేసి ఉన్నట్టయితే అది ఈ కవర్ను ఓపెన్ చేయకుండా కోర్టులో సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి హక్కులు ఉంటాయి, మన నష్టపరిహారం మనకు వస్తుంది. అది ఓకే. మీరు ఇప్పుడు సపోజ్ ఒక కథ రాసి ఈ కథని మీరు మెంబర్ ఎందులో కాదనుకుంటే మీ ఇంటికి మీరు అడ్రస్లో పంపించుకోవాలి. అంతే, మన ఇంటి పేరుతో రిజిస్టర్ పోస్ట్ పంపించుకుంటే మన ఇంట్లో ఉంటుంది కదా, దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. ప్రతి కథ మనకి 50 కథలు రాశారు, 50 కథలు కూడా అటక మీద పెట్టుకుని చక్కగా స్టోర్ చేసుకుంటే అన్నీ ఉంటాయి. కానీ అది ఓపెన్ చేయకూడదు. మన దగ్గర వేరే కాపీ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఎవరైనా కాపీ కొట్టారనుకో, సినిమా చూసినప్పుడు ఇది నాకదే అనుకున్నప్పుడు మనం కోర్టుకి వెళ్ళిపోయి అప్పుడు దీన్ని కోర్టులో సబ్మిట్ చేయాలి, ఈ కవర్ని ఓపెన్ చేయకుండా. ఇది యాక్చువల్ చాలా మందికి తెలియదు. ఎవరైనా అంటే నిజంగా మెంబర్షిప్ తీసుకోలేని వాళ్ళు ఎవరికైనా అంటే ఇది ఒక మంచి ఐడియా. సో ఇలా కనుక చేస్తే మీకు ఫ్యూచర్లో కోర్టు నుంచి కూడా సహకారం అందుతుంది. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.